అబ్బాయిని పిలుచుకురారా అంటే అక్కడ కూడా గొడవ పెట్టుకొచ్చావేమిట్రా? నీకెప్పుడు వస్తుందిరా బుద్ధి? అసలు నీ చెల్లెలు బ్రతికి ఏం కావాలనుకుంటున్నావురా? దాని బతికేం కాకూడదనే స్వామి ఈ పెళ్లి చేయనంటున్నాను. అసలు మనిషిగా స్వామి పురుగు. అడుగు బుద్ధి వచ్చేటట్టు చెత్త కొట్టొచ్చాను. వాడే సార్ ప్రేమబాబుని చెప్పింది. స్వామి నేను చంపే స్వామి. ఒట్టు. నువ్వు చంపాలని వాడిని కొట్టుండకపోవచ్చు, కానీ నువ్వు కొట్టిన దెబ్బలకు వాడు చచ్చిపోయాడు. స్వామీజీ, అంజని అరెస్ట్ చేస్తున్నాను. మోహన్ ఓ చెప్పినట్టు అబద్ధంరా. నేను చంపలేదురా. కొట్టుమాట నిజం కానీ నేను అమ్మా లక్ష్మి అట్ట చూస్తా వింటమ్మా. నేను చంపలేదమ్మా. నేను అన్నాని మాట అన్నాడని కోపంతో కుట్టింది కానీ నేను వాడు చంపలేదమ్మా. నా మాట నమ్మమ్మా. కానీ నేను నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా రాని. నేను మనుషులు చంపేంత దుర్మార్గుడు రాని. నేను వాళ్ళకి స్వామి నన్ను చిన్నప్పటి నుంచి మీరు ఎదుగుతారు కదా స్వామి. నేను కోపిస్తుంది కానీ కష్టంగా ఉండదు స్వామి. నేను వాడు చంపలేదు స్వామి. మీరు మోహన్తో చెప్పండి స్వామి. వీడు కొట్టాడు కానీ చంపలేదని చెప్పండి స్వామి. స్వామి మీరు మాట్లాడు స్వామి. మాట్లాడలేను స్వామి. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి దూరంగా వెళ్ళాను స్వామి. నన్ను అరెస్ట్ చేయదని చెప్పండి స్వామి. మధ్య మనకి అంచిగాడు అడ్డుపోయింది. ఆ స్వామీజీ అడ్డు కూడా పోయిందనుకో, గుడికి ముందే ఆశ్రమం తాళాలు మనయ్యాయి. నేను చెప్పినట్టు చేసి తాళాలు స్వామీజీకి అప్పచెప్పి పూజారు వెళ్ళిపోయాడు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. మరి అమ్మూరు నగలు ఆంజనేయుడి విగ్రహం మాయమయ్యాయి. ఇదంతా చూస్తుంటే ఒక మాయ కింద ఎరైందయ్యా. ఇన్నేళ్ల గుడి చరిత్రలో ఇలాగెప్పుడైనా జరిగిందా? అసలు స్వామీజీ ప్రమేయం లేకుండా ఇది ఎలా జరుగుతుందంటావు? మీరు మాట్లాడలేదు స్వామీజీ. నా రాముడే నన్ను పరీక్షించదలుచుకున్నప్పుడు మాట్లాడి ప్రయోజనం ఏముంటుంది? జరగవలసిందేదో మీరే నిర్ణయించండి. ఈ ఊరు ప్రెసిడెంట్ గా, ఈ గుడి ట్రస్టీగా నేను ఒక తీర్పు చెబుతాను. స్వామీజీ తెలివి తక్కువతనం వల్లే ఈ సోరీ జరిగింది కాబట్టి ఇక నుంచి స్వామీజీ గుడిలోకి అడిగట్టకూడదు. వారం రోజుల లోపల మరో చోటు చూసుకుని ఆశ్రమం వదిలెట్టే వెళ్ళిపోవాలి. ఇది నా తీర్పు. నమస్కారం స్వామీజీ. నేను ఇప్పుడే క్యాంపు నుంచి వచ్చాను. మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు. దా కూర్చో. అమ్మా రాణి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. మీరు కూడా వెళ్ళండిరా. బాబు మోహన్. చెప్పండి స్వామీజీ. వాడు ఎలా ఉన్నాడు? ఎవరు స్వామీజీ? అదే ఆ బండ సన్నాసి అంజి. వాడిని ఒక్కసారి చూడాలనుంది బాబు. అక్కడికి నేనే వచ్చుండేవాణ్ణి, కానీ ఈ శరీరం నాకు సహకరించడం లేదు. వాడిని ఒక్కసారి ఇక్కడికి తీసుకురాగలవా బాబు?
ఇది నా ఆఖరి కోరిక బాబు. అలాగే స్వామీజీ, డిఎస్పీ గారితో మాట్లాడి నా సొంత బాధ్యత మీద తీసుకొస్తాను. చాలా సంతోషం బాబు.